హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 1 టాప్ 3 డిఫెండర్స్ ఎవరో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 1 2014లో జరిగింది. ఈ సీజన్లో ది బెస్ట్ డిఫెండర్గా ఉన్నాడు మంజీత్ చిల్లర్. ఈ సీజన్లో బెంగళూరు బుల్స్ తరఫున ఆడినటువంటి మంజీత్ చిల్లర్ మొత్తంగా 51 ట్యాకిల్ పాయింట్స్ని సాధించి ఈ సీజన్కి ది బెస్ట్ డిఫెండర్ అనిపించుకున్నాడు. అండ్ ఈ సీజన్లో బెంగళూరు బుల్స్ ప్లే ఆఫ్స్కి చేరుకుందంటే దాని వెనకాల కీలకమైనటువంటి పాత్ర మంజీత్ చిల్లర్ది ఉందని చెప్పుకోవాలి. ఇక ఈ సీజన్లో సెకండ్ బెస్ట్ డిఫెండర్గా ఉన్నాడు సురేందర్ నాడా. సురేందర్ నాడా ఈ సీజన్లో యుముంబా తరఫున ఆడడం జరిగింది. ఈ సీజన్లో మొత్తంగా 48 ట్యాకిల్ పాయింట్స్ని సాధించాడు సురేందర్ నాడా. అండ్ ఈ సీజన్లో యుముంబా ప్లే ఆఫ్స్కి చేరుకుంది, ఆ తర్వాత ఫైనల్స్కి కూడా చేరుకుంది అంటే కనుక దాని వెనకాల సురేందర్ నాడా కష్టం ఎంతో ఉందని చెప్పాలి. ఇక ఈ సీజన్లో థర్డ్ బెస్ట్ డిఫెండర్గా ఉన్నాడు గిరీష్ మారుతియన్నాక్. ఈ సీజన్లో పాట్నా పైరేట్స్ తరఫున ఆడినటువంటి గిరీష్ మారుతియన్నాక్ ఈ సీజన్లో మొత్తంగా 44 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేయడం మనం చూసాం. అండ్ గిరీష్ మారుతియన్నాక్ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ వల్లనే ఈ సీజన్లో పాట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళిందని చెప్పుకోవాలి. సో వీడియో ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 1లో టాప్ 3 డిఫెండర్స్. మరిన్ని ఇలాంటి కబడ్డీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి.